వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఇంకా ఈ రోజున అయితే కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఇక వారి భర్తతో వీరు ఎలా ప్రవర్తిస్తారు అనే పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు చక్కటి ముఖాన్ని, ఆకారాన్ని కలిగి ఉంటారు. సౌందర్యవంతమైన స్వరూపాన్ని ఎప్పుడూ సంతోషంగా, హ్యాపీగా బయట వారికి కనబడతారు. వీరి శరీర ఆకర్షణ కన్నా కూడా మేధస్సుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ స్త్రీలు ఎంత బాగుంటారు అని ఇష్టపడతారు, కానీ వీరు మాత్రం అన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంటే కనిపించే ఫిజికల్ అపియరెన్స్ కన్నా కూడా జ్ఞానాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక వీరు కొత్త కొత్త విషయాలను ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. ఇక ఈ రాశి వారు సున్నిత స్వభావాలు కావున చిన్న మాట అన్నా సరే నేర్చుకుంటారు. ఎవరినైనా అవహేళన చేసి మాట్లాడడం వీరికైతే అస్సలు నచ్చదు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు వాయుతత్వపు రాశి కావున వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు సాంఘిక కార్యక్రమంలో ఎక్కువగా అయితే పాల్గొంటారు. ఇక ఈ కుంభరాశి వారు ప్రేమతత్వం రాశి అని చెప్పుకోవచ్చు. కానీ వీరి మనసులో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి రాదు. అలాగే వీరికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కనుక అది స్వభావం మంచి స్వభావం కాదండి, నెగిటివ్ క్వాలిటీ అని ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు. నెగిటివ్ అని ఎందుకు అన్నారంటే వీరు బాగా స్వేచ్ఛగా మనసులో ఏమనుకుంటున్నారో అది ముఖం మీదే అక్కడికక్కడే చెప్పేస్తారు. అంటే ఈ యొక్క కుంభరాశి వారి స్త్రీలు ముక్కుసూటి మనుషులు అని చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, కాకపోతే ముంగట ఒకటి మన వెనకాల ఇంకోటి మాట్లాడే తత్వం అయితే ఈ కుంభరాశి స్త్రీల వ్యక్తిత్వం అయితే కాదని చెప్పుకోవచ్చు. అందుకే ఈ కుంభరాశి వారికి శత్రువుల సంఖ్య చాలా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి లోపల దాచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఏదున్నా బయట కక్కేస్తారన్నమాట. పాజిటివ్ అని ఎందుకన్నానంటే చాలామందికి వీరి యాక్టివేట్, చురుకుదనం, మాట్లాడే విధానం చాలా నచ్చుతాయి. కానీ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు మిత్రుల కన్నా కూడా శత్రువులే అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకున్నాం. నోటిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే శత్రువులు చాలా వరకు కూడా తగ్గుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారిలో ఉన్న గొప్పతనం వారికి చిన్న విషయం తెలిసిన పక్క వారిని విడమర్చి విశ్లేషించి ఒక గురువులా చెప్పగలుగుతారు. జ్ఞానాన్ని పంచుకోవటం అన్న వారికి ఉన్న జ్ఞానాన్ని వేరే వారికి పంచడం అన్న చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మాటే వినే భర్త గనక వీరికి దొరికినట్లయితే, అనుకూలంగా నడుచుకున్న భర్తను గనక వీరు పెళ్లి చేసుకుంటే వారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు అని గట్టిగా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అంత ప్రేమనైతే ఈ యొక్క కుంభరాశి వారు పంచుతారు. ఇక ఈ రాశి వారు ఎవరైనా కొంచెం ప్రేమను చూపిస్తే దానికి రెట్టింపు ప్రేమనైతే పంచుతారు అని ఈ కుంభరాశి వారు స్త్రీల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఒకవేళ మీ భర్త గనక వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అణిగి మణిగి ఉండే స్వభావం మాత్రం ఈ యొక్క కుంభరాశి వారిది కాదని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఫ్యామిలీకి మాత్రం వీరు చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక ఈ స్త్రీలు నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని ఎప్పుడు కూడా ఆ దైవాన్ని అయితే కోరుకుంటారు. అలాగే వీరిలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ వారి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వీరి కుటుంబంలో ఎవరికైనా సాధారణ జబ్బులు చేసినా హాస్పిటల్కి వెళ్దామని ఫోర్స్ చేస్తారు. కానీ వీరి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అయితే నిర్లక్ష్యం అయితే వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు చాలా రాద్ధాంతం చేస్తారు. మామూలుగా ఉన్నప్పుడు ఎంతో శాంతంగా చిరునవ్వుతో ఉంటారు. కోపం వస్తే మాత్రం వీరు అస్సలు ఆగలేరు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కోపం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారి స్త్రీలకు. కోపం వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువ సంతోషం వచ్చినా కూడా తట్టుకోలేరు.
వీరితో ఎవ్వరు వాదించలేరు అని చెప్పుకోవచ్చు. వీరు శాంతపడేంత వరకు వారిది వాదించకపోతే మంచిది, లేకపోతే ఆ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. వీరిని ఎవరైనా ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారు, వారితో స్నేహం చేస్తూ ఉంటారు. వారి కుంభరాశి వారు కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులే వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక బంధువర్గంలో సఖ్యత విషయంలో వీరు ఎక్కువగా అపార్థాలకు గురవుతారు. వీరు మనసులో అలాంటి భావాలు లేకపోయినా సరే అపనిందలు పాలవుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి స్త్రీలు. ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఆ విధానాన్ని మాత్రం మార్చుకునే ప్రయత్నం అయితే వీరైతే చేయరు. నేను నాలానే ఉంటా, ఎవరి కోసమే నేను ఎందుకు మారాలి అనే మొండితనం వీరిలో చాలా అయితే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు వీరికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అయితే పడతారు. అలాగే వీరి సంతాన విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇక వీరు వారి తల్లిదండ్రులను ఎలా అయితే పెంచితే బాగుండు అనుకుంటారో అదేవిధంగా అదే పద్ధతిలో అదే క్రమశిక్షణతో వీరైతే ఆ బాధ్యతలు తెలిసేలాగా పెంచుతారు. పిల్లలే ప్రాణంగా బతుకుతూ ఉంటారు. కానీ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ కూడా కాస్త ఎక్కువే. వారి సంతానం ఆత్మీయులు చేసే తప్పులు ఒప్పులకు కనబడతాయి, కానీ ఈ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఇతరులు ఎత్తులకు తేలికగా చిత్తు చేయగలగరు. పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి వీరి హస్తవాసి మంచిదని పేరైతే వస్తుంది. కొంతమంది మీ చేయి చాలా మంచిది అని అనుకుంటారు. అలాంటి పేరు యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే వస్తుంది. శత్రువర్గం వల్ల కలిగే ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశివారు. వారి కష్టాలను లోపల ఉంచుకుంటారు, కానీ ఇతరులతో చెప్పకుండా పెద్దగా ఇష్టపడరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. వారి సాంకేతిక విద్య వైద్యంలో ఈ రాశి వారు చాలా బాగా రాణిస్తూ ఉంటారు. వీరికి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు బాగా యోగిస్తాయి. ఇక కుబేర కంకణ బయట దొరుకుతుంది. ఆ కంకణాన్ని ధరించడం వల్ల మీకు కాలభైరవ స్తోత్రం పారాయణం మేలు చేస్తుంది. వీరికి అంటువ్యాధులు అలాగే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నరాలు మరియు తలకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ మరియు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క స్త్రీలకైతే ఉంటాయి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందంటే ఒక లైన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ధనిష్ట నక్షత్రం మీ పేరులోని మొదటి అక్షరం కనుక గేతో మొదలైతే మీరు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించినట్లు. ఈ ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి అధిపతి, 2వ పాదానికి బుధుడు, 3వ పాదానికి శుక్రుడు, 4వ పాదానికి కుజుడు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ధన సంపదన నేర్పు కలిగిన వారు ఉంటారు. ఇక వీరు మంచి తెలివితేటలను కలిగినటువంటి వారనితే మనం చెప్పుకోవచ్చు. వీరి తెలివితేటలను డబ్బును బాగా సంపాదిస్తూ ఉంటారు. ఇక ఈ ధనిష్ట నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారికి కుజుడు కాబట్టి వీరికి కాస్తంత కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక రెండవది శతభిషం నక్షత్రం. మీ పేరు మొదటి అక్షరం గనక గో సా సి సు మొదలైతే మీరు కుంభరాశి శతభిష నక్షత్రంలోని పుట్టినట్టు. ఈ శతభిష నక్షత్రం 1, 4 పాదానికి అధిపతి గురువైతే 2, 3 పాదాలకి అధిపతి శని భగవానుడు. వీరు తమ మంచి గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ నక్షత్ర జాతకులు భావిస్తూ ఉంటారు. ఇక 3వ నక్షత్రం పూర్వభద్ర. ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం గనక సా సే సో ద అన్నట్లయితే కనుక మీరు కుంభరాశి పూర్వ భద్ర నక్షత్రంలోని జన్మించినట్లు. 1వ పాదానికి అధిపతి కుజుడు అయితే 2వ పాదానికి అధిపతి శుక్రుడు, బుధుడు 4వ పాదానికి చంద్రుడు. వీరు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు. కోపం కాస్తంత ఎక్కువనే. వీరు ఎక్కువగా చాలా నిజాయితీగా ఉండటానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలైతే ఇలా కలిగి ఉంటాయనైతే మనం అయితే